సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఎండలు 40 డిగ్రీలు దాటింది. ఉదయం 10 గంటలు దాటితే ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. కడప జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్ పరిస్థితి చెప్పశక్యం కాదు. గత కొన్నేళ్లుగా ఈ పాత బస్టాండ్ వద్ద ప్రయాణికుల కోసం షెల్టర్ నిర్మించలేదు. జమ్మలమడుగు నుండి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం ఎండలో నిలబడలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాత బస్టాండ్ కూడలి వద్దనున్న చిన్న చిన్న షాపుల వద్ద ప్రయాణికులు తలదాచుకుంటూ బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిలబడేందుకు చోటు లేక, మండుటెండలో నిలబడలేక వారు పడే పాట్లు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, నేతలు మారుతున్నా జమ్మలమడుగు పాత బస్టాండ్ పరిస్థితి మారలేదు. ప్రయాణికుల కోసం ఒక షెల్టర్ను ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. పాత బస్టాండ్ పరిస్థితి ఇలా ఉంటే ముద్దనూరు వైపు ప్రయాణించే ప్రయాణికుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముఖ్యంగా హై స్కూల్ విద్యార్థులు మధ్యాహ్నం 12 గంటలకు స్కూల్ వదిలితే బస్సుల కోసం పడిగాపులు కాస్తూ ముద్దనూరు రోడ్లో ఉన్న చిన్న చిన్న కూల్ డ్రింక్ షాపుల వద్ద, టీ పాయింట్ల వద్ద విద్యార్థులు నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. బస్సులు సకాలంలో రాక మండే ఎండలో నిలబడలేక ఇటు పాత బస్టాండ్లోనూ అటు ముద్దనూరు రోడ్లోనూ ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నేతలు, అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి పాత బస్టాండ్లోనూ ముద్దనూరు రోడ్లోనూ ప్రయాణికుల కోసం ఒక షెల్టర్ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు జమ్మలమడుగు ప్రాంతంలో పాత బస్టాండ్లో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మార్చి నెలలోనే చాలా తీవ్రంగా ఉన్నటువంటి ఎండ ఇప్పుడు ఏప్రిల్ కానీ మే కానీ వస్తే ఇంకా ఎంత తీవ్రత ఉంటుంది అనేసి అధికారులు స్పందించాలా. తొందరగా బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తే గిన ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది అనేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే చాలా కాలం నుండి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పాత బస్టాండ్లో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఈ విషయం అధికారులకు తెలియదా, నాయకులకు తెలియదా అంటే అందరికీ తెలుసు. కాకపోతే ఒక నిర్లక్ష్యం, ప్రయాణికులు కదా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనేది నిర్లక్ష్యం. అలానే ముద్దనూరు రోడ్లో కూడా స్కూల్ వదిలినప్పుడు చిన్నపిల్లలు, కాలేజీ పిల్లలు చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ కూడా అది టీ షాపుల దగ్గర, చిన్న చిన్న తోపుడు బండ్ల దగ్గర నిలబడి వాళ్ళు బస్సు వచ్చేంత వరకు కాలం గడపాల్సింది వస్తూ ఉంది. అంటే అధికారులు స్పందించకపోవడం వల్ల, అధికారులు చొరవ లేకపోవడం వల్ల ఈరోజు పబ్లిక్, ప్యాసింజర్లు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో ఒకసారి ప్రభుత్వ అధికారులను చూడాలనేసి, వాళ్ళ దృష్టికి రావాలనేసి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తొందరగా పాత బస్టాండ్లో, జమ్మలమడుగు పాత బస్టాండ్లో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలా. లేకుంటే ప్రయాణికులకు చాలా అసౌకర్యంగా ఉంది, వాళ్ళు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రాబో నెలల్లో ఈ ఏప్రిల్ కానీ మే కానీ మరింత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఎండాకాలం బస్టాండ్లో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి. అలాగే ముద్దనూరు రోడ్లో ఉన్నటువంటి బస్ స్టాప్ ఏదైతే ఉందో అక్కడ కూడా మంచి సౌకర్యవంతమైన ప్లేస్ చూసి అక్కడ కూడా బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలనేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ పాత బస్టాండ్ కూడలి, పాత బస్టాండ్ కూడలిలో గత కొన్ని సంవత్సరాలుగా బస్సు షెల్టర్ ఏమాత్రం కూడా లేదు. నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు, ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ అక్కడ షెల్టరు, బస్సు షెల్టర్ లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నిరంతరము జమ్మలమడుగు పట్టణం నుండి ప్రయాణికులు అటు ప్రొద్దుటూరు వైపు కానివ్వండి, అటు కర్నూలు వైపు కానివ్వండి, అటు ముద్దనూరు వైపు కానివ్వండి నిరంతరంగా వెళ్తూ ఉంటారు. మరి ఇప్పుడు వేసవికాలం వచ్చింది, 40 డిగ్రీలు పైనే ఉంది, ఇంకా 2-3 నెలలు ఉంది, ఇంకా అత్యధికమైన ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. మరి ఇలాంటి తరుణంలో ప్రయాణికుల సేద తీర్చాలి అంటే ఎవరు ఆ సేద తీర్చాలి? దానికి సంబంధించినటువంటి అధికారులు ఎందుకు పాత బస్టాండు కూడలిలో ఒక బస్సు షెల్టర్ ఏర్పాటు చేయడం లేదు? మరి ముద్దనూరు వైపు వెళ్ళేటువంటి విద్యార్థులు దాదాపుగా 12-12:30కు మధ్యాహ్నం స్కూళ్ళు వదులుతారు. ఈ వేడి తీవ్రత తట్టుకోలేక
చిన్నారి విద్యార్థులందరూ కూడా కూల్ డ్రింక్స్ షాపుల వద్ద, టీ బంకుల వద్ద నిలబడి ఒక్క కాలు మీద నిలబడినటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది, మరీ ముఖ్యంగా నాయకుల మీద ఉంది. కాబట్టి బస్సు షెల్టర్ల విషయంలో త్వరితగతిన బస్సు షెల్టర్ నిర్మాణాలను చేపడితే నాయకులకు, అధికారులకు అందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని, సకాలంలో మీరు ప్రజల సేద తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూతమాపురం వెంకట సుబ్బారావు.